అందరికీ నమస్కారం అండి. నా పేరు సురేష్ బాబు, మాది నెల్లూరు. ఈరోజు నేను మా గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి గురించి నేను అవగాహన చేసుకున్న విషయం ఈరోజు చెప్పాలని అనుకున్నాను. మేము ధ్యానంలోకి 2019 సంవత్సరంలో రావడం జరిగింది. ధ్యాన దసరా ఉత్సవాలని ఒంగోలులో పత్రిజీ గారు ఒకరోజు వస్తారు ఆ ఉత్సవాలకి. ఆ వాళ్ళే మేము కూడా దానికి వెళ్ళడం జరిగింది. అక్కడ పత్రిజీ గారిని చూసి ఆయనతో కరచాలనం చేసిన తర్వాత అప్పటిదాకా ఎంతో తపన, ఏదో ఉంది, ఏదో తెలుసుకోవాలి, మనకు తెలియని విషయాలు ఏదో ఉన్నాయి అని ఒక జిజ్ఞాస అయితే ఉండేది. అంటే నాకు కానీ మా మేడములు కానీ అనారోగ్య పరిస్థితులు కానీ ఆర్థిక పరిస్థితులు కానీ అవేమీ ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే లేదు. జాబ్ చేస్తూ హ్యాపీగా జీవితం కొనసాగిస్తూనే ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక తపన, ఏదో తెలుసుకోవాలి అనే తపనతో ఉన్నప్పుడు పత్రిజీ గురువు గారు ఆ వాళ్ళ పరిచయం ఇవ్వడం జరిగింది. ఆ వాళ్ళే ఆయన మాంసాహారులు, అంటే మాంసం తినేవాడు రాక్షసులతో సమానం అని చెప్పడంతో ఆ రోజు నుంచే మాంసం కూడా మానేసి శుద్ధ సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ ఇప్పటిదాకా జర్నీ చేస్తున్నాం. తదుపరి నేను చాలా పుస్తకాలు, అంటే పత్రిజీ గారు సుమారు 56 పుస్తకాల దాకా రాశారు. అందులో ప్రముఖమైనటువంటి మొట్టమొదటి రాసింది తులసి దళం అని. సో ఆ పుస్తకాలు, అలాగే పత్రిజీ గారు అనేకమైనటువంటి యోగుల, యోగీశ్వరుల, మహానుభావుల పుస్తకాలన్నింటినూ వాళ్ళు రాసిన గ్రంథాల నుంచి యోగానికి సంబంధించి ఎంత అవసరమో అంతే విషయాల్ని పత్రిజీ గారు స్వయంగా వాళ్ళ పేరిట పుస్తకాలు రాయడం జరిగింది. ఉదాహరణకి ఆది శంకరాచార్యులు వారి భజగోవిందం అని, భగవద్గీతకి సంబంధించి శ్రీమద్ భగవద్గీత గీతాసారం అనే పుస్తకం రాయడం జరిగింది. అలాగే యోగ వాసిష్టం 32,000 శ్లోకాలు ఉన్న గ్రంథంలో నుంచి సుమారు ఒక 272 శ్లోకాలతో కూడినటువంటి యోగ వాసిష్టాన్ని వశిష్టామృతం పేరిట ఒక పుస్తకం రాయడం జరిగింది. అలాగే యోగి వేమన, కబీరు, సదానంద యోగి గురించి, ఇలా ఒక్కొక్క యోగీశ్వరుని గురించి ఒకవేళ వాళ్ళు ఏదైనా పుస్తకాలు రాసింటే వాళ్ళ సారాన్ని అంతగా సారు రాయడం జరిగింది. యోగ పరంపర అని ఒక పుస్తకం, ఇలా చాలా పుస్తకాలు ఉన్నాయి. సో అవన్నీ సేకరించి చదవడం జరిగింది. అయితే పత్రిజీ గారు ఏ విషయాన్ని చెప్పినా చాలా చిన్న చిన్న వాక్యాలతో చెప్తూ ఉంటారు. ఉదాహరణకి నీ వాస్తవానికి నీవే సృష్టికర్తం అని, అలాగే నో కామెంట్ నో జడ్జిమెంట్ అని, ఉదరేదాత్మానాత్మానం అని, యామధి సా గతి భవేత్ అంటే యద్భావం తద్భవతి అని, ఇలా చిన్న చిన్న వాక్యాలతో చెప్పడం జరుగుతుండేది. అయితే ఈ పరిస్థితుల్లో ఒక 2 సంవత్సరాలు, 2.5 సంవత్సరాల తర్వాత తటవర్తి వీరరాఘవరావు గారిని భీమవరంలో ఉంటారండి. సో ఈ పితామహ పత్రిజీ గారి చేత ఆయన కూడా 2002 సంవత్సరంలోనే ఈ పిఎస్ఎస్ఎంలోకి వచ్చి పత్రిజీ గారి దగ్గర ఎన్నో విషయాలు ఇలా పుస్తకాలు చదివి ఆయన నుంచి జ్ఞానాన్ని సేకరించి వారు కూడా ఈ ఆత్మజ్ఞానం అనే సబ్జెక్టు మీద చాలా బోధించడం జరిగింది. సో అక్కడి నుంచి 2022 నుంచి తర్వాత రాఘవరావు సార్ క్లాసులకి అటెండ్ అయ్యారు. సో పత్రిజీ గారి గురించి ఎంతో జ్ఞానాన్ని మేము తెలుసుకున్నాము, పుస్తకాల ద్వారా తెలుసుకున్నాము. అలాగే పత్రిజీ గారు పిఎస్ఎస్ఎం అనే సంస్థను స్థాపించి దాని ద్వారా సొంతంగా కొన్ని విషయాలు చెప్పారు. మొట్టమొదటిగా జ్ఞాన నవరత్నాలు అనే విషయం చెప్పడం జరిగింది. సో జ్ఞాన నవరత్నాలు అంటే ఆత్మే పరబ్రహ్మం, దేహమే దేవాలయం, జీవుడే దేవుడు అని జ్ఞాన ప్రకరణం కింద చెప్పారు. అలాగే సాధన ప్రకరణం కింద శ్వాసే గురువు, సహనమే ప్రగతి, సమయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానం అని యోగాన్ని ఎలా, అంటే ధ్యానాన్ని ఎలా అభ్యాసం చేయాలనేసి విషయమై సాధనా ప్రకరణం చెప్పడం జరిగింది. అలాగే సేవకు సంబంధించి దానమే ధర్మము, ధర్మమే పుణ్యము అన్న విషయాలు కూడా చెప్పడం జరిగింది. అలా జ్ఞాన నవరత్నాలు చెబుతూ దాంతోపాటు పిఎస్ఎస్ఎం అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ అనేది సంస్థ పేరు. అందులోనే పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ మూవ్మెంట్ అనే సిద్ధాంతాన్ని బేరీ చేసుకొని
ఒక 6 సిద్ధాంతాలు చెప్పడం జరిగింది. అవే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో చాలా ముఖ్యమైన సిద్ధాంతాలు, అందరూ అవగాహన చేసుకోవాల్సినటువంటి సిద్ధాంతాలు అవి. అదేంటంటే ఆత్మ సిద్ధాంతము, రెండవది జన్మ పునర్జన్మ సిద్ధాంతము, మూడవది కర్మఫల సిద్ధాంతము, నాలుగవది పురోగమన సిద్ధాంతము, ఐదవది యోగ సిద్ధాంతము, ఆరవది అనేక సిద్ధాంతం అని ఈ 6 సిద్ధాంతాలు మనం పూర్తిగా అవగాహన చేసుకుని ఆచరణలో పెట్టుకుంటే ఎవరైనా దివ్య జ్ఞాన ప్రకాశాన్ని ఖచ్చితంగా పొందుతారు అని అర్థమైంది. అలాగే ఇవే కాకుండా 9 జీవన సూత్రాలు కూడా చెప్పారు. వాక్కు గురించి, అలాగే ఆలోచనల గురించి, ఇలా జీవన సూత్రాలని చెప్పడం జరిగింది. అయితే పత్రిజీ గారిలో ఉన్నటువంటి గొప్ప విశేషం ఏమిటంటే, ఇప్పటి వరకు నాకు తెలిసినటువంటి, అంటే గతంలో నేను ఈ పురాణాలు, ఇతిహాసాలు, అలాగే భగవద్గీత, అలాగే భాగవతం ఇలాంటి గ్రంథాలు నేను ఎన్నో చదివి ఉన్నాను. ఎందుకంటే ఏదో తెలుసుకోవాలనే తపనతో అవన్నీ చదవడం జరిగింది. వాటితో నాకు కొంత పరిచయం కూడా ఉంది. పురాణాలు కానీ కూడా కొన్ని, అన్నీ కాదు కానీ చాలా వరకు చదవడం జరిగింది. సో దీంతో అసలు పత్రిజీ గారు ఏం చెప్పారు అని మనం పరిశీలిస్తే, ఆయన మన సనాతన ధర్మంలో ఏం చెప్తారంటే, బ్రహ్మ సత్యం జగత్ మిథ్య జీవో బ్రహ్మైవ నాపరహ అని ఉంటుందండి మన సనాతన ధర్మంలో. అంటే ఇది శంకరాచార్యుల వారు కూడా చెప్పారు. బ్రహ్మ సత్యం అంటే ఉన్నది బ్రహ్మ ఒకటే, అంటే భగవంతుడు ఒకటే ఉన్నాడు, రెండవది లేదు. ఒకవేళ ఏమన్నా రెండవది ఉన్నది అంటే అది భ్రాంతి, అది మిథ్య అనేది దాని అర్థం అని అక్కడ సిద్ధాంతంలో చెప్పబడింది. పత్రిజీ గారు ఇదే సిద్ధాంతాన్ని ఎలా చెప్పారంటే, మనకి బ్రహ్మ సత్యం జగత్ సత్యం జీవో ద్వయమపి నాపరహ, అంటే దేవుడు అంటే పరమాత్మ ఉన్నాడు, పరమాత్మలమైనటువంటి మనం కూడా ఉన్నాం. అంటే మనమంతా కూడా పత్రిజీ గారు ఏమంటారంటే, మనము దివ్యాత్మ స్వరూపులము, మానవ అనుభవాల కోసం భూమి మీద మానవ జన్మ తీసుకున్న వాళ్ళం అని అంటారు పత్రిజీ గారు. అంటే మనమే భగవంతుడు. ఈ విషయం భగవద్గీతలో స్పష్టంగా శ్రీకృష్ణుడు గారు చెప్పడం జరిగింది. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిశ్య మధ్యంచ భూతానామంత ఏవచ అన్నారు. అంటే అహం అంటే నేను, ఆత్మ అంటే నేను ఆత్మను, గుడాకేశ అంటే అర్జునుడికి చెప్తున్నాడు. అహమాత్మ గుడాకేశ అంటే నేను ఆత్మను, సర్వభూతాశయ స్థిత అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి 84 లక్షల జీవరాశుల్లో నేను ఆత్మగా ఉన్నాను అని భగవంతుడు చెప్తున్నాడు. 24 లక్షల జీవరాశుల్లో 84 లక్షల జీవరాశుల్లో నేను ఆత్మగా ఉన్నానని చెప్తున్నాను. అహం ఆదిశ్య మధ్యంచ అంటే నేను ఆదిలోనూ ఉన్నాను, మధ్యలోనూ ఉన్నాను, ప్రళయం తర్వాత అంతంలో కూడా నేను ఉంటాను. అంటే నేను స్థిరమైన వాడిని. అంటే ఈ మనం భగవంతుడు ఏదైతే చెప్పుకుంటున్నామో ఆయన నిర్గుణుడు, నిరాకారుడు. భగవద్గీతలో ఈ తత్వం కూడా చెప్పడం జరిగింది. సగుణ సాకార రూపము ఉంటుంది భగవంతునికి, అంటే విష్ణువు, శివుడు, బ్రహ్మ ఇలా సగుణ సాకార రూపంలోనూ వ్యక్తమవుతారు, అంటే వ్యక్త రూపాలవి. అలాగే నిర్గుణ నిరాకారం అంటే ఆయనకి ఆకారము లేదు, ఆయనకి గుణములు లేవు. గుణములు అంటే తమో రజో సత్వ గుణాలు. ఈ 3 కూడా ప్రకృతికి సంబంధించిన గుణాలు. ఈ ప్రకృతి గుణాలకు 3ంటికి అతీతుడైన వాడు పరమాత్మ, పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ స్వరూపమే మనలో ఆత్మగా ఉంది. అంటే ఆత్మే పరబ్రహ్మం అని పత్రిజీ గారు చెప్పారు కదా. అంటే ఈ ఆత్మే ఆ పరబ్రహ్మ, ఆ పరబ్రహ్మే ఈ ఆత్మ. అదే దాని జీవోద్వయమపి నాపరహ అనే దానికి అర్థం. సో ఆ విధంగా పత్రిజీ గారు మనం భగవంతులము అని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని శ్రీకృష్ణుల వారు భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రతి ఒక్కరూ భగవంతులే అయినప్పటికీ కూడా మరి తాను భగవంతుడిని కాదు మానవుడిని అని ఎందుకు ఎలా అనుకోగలుగుతున్నారంటే కారణం ఒకటి ఉంది. ఏ మానవుడు పుట్టినా కూడా ఈ ప్రకృతి మాయలో పడి మొట్టమొదటి తమో గుణంలో 150 నుంచి 200 జన్మలు తీసుకుంటాడు. అలాగే రజోగుణంలో 150 నుంచి 200 జన్మలు తీసుకుంటారు. తర్వాత సాత్విక గుణంలో ప్రవేశించిన తర్వాత ఇక్కడ పుణ్యకార్యాలు చేస్తారు. అంటే తమో రజోగుణాల్లో పాపకార్యాలు చేస్తారు, సాత్విక గుణంలో పుణ్యకార్యాలు మంచి కార్యాలు చేస్తారు. అలా చేసుకుంటూ క్రమక్రమంగా ఈ ఆత్మ కొద్ది కొద్దిగా అభివృద్ధి చెందుతూ ఈ సాత్విక గుణంలో నుంచి
శుద్ధ సాత్విక స్థితికి వెళ్ళేటప్పటికి అంటే 3 గుణాలు వదిలిపోతాయి. అంటే తమో గుణము, రజోగుణము, సాత్విక గుణం, ఈ 3 ప్రకృతి గుణాలు. అందుకే భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఒక శ్లోకంలో చెప్పాడు, త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వందో నిత్యస్తత్వో నిర్యోగక్షేమ ఆత్మవాన్ అన్నారు. అంటే అర్జున, వేదాలు ఈ 3 గుణాల గురించే చెబుతాయి, అయితే దాని దాటిరా నిర్ద్వందో అంటే ద్వంద్వాలను వదిలిపెట్టు, ఆ 3 గుణాలను దాటేసి ద్వంద్వాలను వదిలిపెట్టు, నిత్యస్తత్వం నిత్యము శుద్ధ సాత్విక స్థితిలో ఉంటే క్రమంగా నువ్వు ధ్యానం చేసి యోగు అయితే నీ యోగము క్షేమము నేను చూసుకుంటాను, క్షేమంగా ఉంటారు. అంటే యోగం అంటే ధ్యానం పర్ఫెక్ట్గా చేసి జ్ఞానాన్ని పొందే అవకాశం ఉంటుంది. అలాగే క్షేమం అనేది మన ప్రాపంచిక జీవితం కూడా సాత్వికంగా గడిచిపోతుంది. కాబట్టి నువ్వు యోగిక అనేది శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. ఇంకొక శ్లోకంలో కూడా ఇలాగే చెప్పారు, తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధిక కర్మిశ్చభ్యోధికో యోగి తస్మాత్ యోగి భవార్జున అన్నారు. అంటే తపస్సులు చేసే వాళ్ళకంటే, జ్ఞానం తెలుసుకున్న వాళ్ళకంటే, జ్ఞానం అంటే ఇక్కడ అనుభవ జ్ఞానం కావాలి, శాస్త్ర జ్ఞానం అంటే మన శాస్త్రాలు ఉన్నాయి కదా దానికి సంబంధించిన జ్ఞానం, అలా శాస్త్ర జ్ఞానం తెలిసిన వారికంటే కర్మలు చేసేవారి కంటే యోగియే గొప్పవాడు అని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పడం జరిగింది. సో కాబట్టి యోగిక అని అర్జునుని చెప్పడం జరిగింది. ఈ అలాగే భగవద్గీతలో 4 యోగాల గురించి చెప్పడం జరిగింది. భక్తి యోగము మొదటిది, రెండవది కర్మయోగము, మూడవది రాజయోగము అంటే ధ్యాన యోగము, 4వది జ్ఞానయోగం. ఇలా 4 యోగాలు ఉంటాయి. ప్రతి మానవుడు భూమి మీద జన్మ తీసుకున్న తర్వాత మొదటి నుంచి తమో గుణము, రజోగుణము, సాత్విక గుణము అని చెప్పాను కదా, ఈ గుణాలు మార్పు చెందే కొద్దీ తమో గుణంలో, రజోగుణంలో అసలు మానవుడికి భక్తి ఉంటుంది, కానీ అది తమో గుణంలో తన శరీర ధర్మాలు నిర్వర్తించుకోవడానికి స్వార్థపరమైన భక్తి ఉంటుంది, రజోగుణంలో అహంకారపూరితమైన భక్తి ఉంటుంది. అది అసలైన భక్తి కాదు. ఎప్పుడైతే సాత్విక గుణంలో ప్రవేశిస్తారో అప్పుడే కొద్దిగా భక్తి అనేది స్థిరమవుతుంది. అట్లా భక్తి యోగం అనేది ఇప్పుడు మనం ఆచరిస్తున్న పూజలు అలాంటివి కాదు. ఆ భక్తి యోగానికి సంబంధించి 9 భక్తులు ఉన్నాయి, వాటిని నవవిధ భక్తులు అంటారు. సో అలా భక్తి ద్వారా కూడా పరమాత్మను చేరవచ్చు అనేది అక్కడ చెప్పబడింది. అది భక్తి యోగం. అలాగే కర్మయోగం అంటే మనం మామూలుగా తమో రజోగుణాల్లో పాపకర్మలు ఎక్కువ చేస్తుంటారు, సాత్విక గుణంలో పుణ్యకర్మలు చేస్తుంటారు. ఈ పాపకర్మలు చేసినా పుణ్యకర్మలు చేసినా మళ్ళా తిరిగి జన్మ అనేది తప్పదు. ఇలా జన్మలు గడుస్తూనే ఉంటాయి, ఆ 100ల కొద్ది జన్మలు ఇలా గడుస్తూనే ఉంటాయి ఈ పాప పుణ్యకర్మలు అయితే. మరి ఏ కర్మలు చేస్తే మనం జన్మరాహిత్య స్థితి పొందగలము అంటే నిష్కామ కర్మలు చేయాలి. నిష్కామ కర్మలు చేయాలి అంటే మనం కర్మలు చేసి ఆ కర్మ ఫలితాన్ని భగవంతునికి అర్పించడమే నిష్కామ కర్మ. అంటే కోరికతో సంకల్పాలతో లేకుండా చేసే కర్మే కర్మ. దీనికి ఒక శ్లోకం భగవద్గీతలో ఉంది, అదేంటంటే యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః జ్ఞానాది దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధః. ఇది శ్లోకం. యస్య సర్వే సమారంభాః అంటే ఎవరైతే తమ సమస్త కర్మలను, కర్మ అంటే ఈ భూమి మీద మనోవాక్కాయాలు అంటారు, మనసుతో కానీ ఆలోచన, వాక్కుతో మాట, కాయంతో అంటే కాళ్ళు చేతులతో కొట్టడం, తిట్టడం, తన్నడం ఇలాంటివన్నీ కూడా దాని కింద వస్తాయి. అట్లా మనోవాకాయ కర్మలు అంటారు. అట్లా ఎవరైతే సమస్త కర్మలను కోరికలు సంకల్పాలు లేకుండా పూర్తి చేసుకుంటారో, ఈ వాక్యాన్ని బాగా స్పష్టంగా అర్థం చేసుకోవాలండి. ఎవరైతే తమ సమస్త కర్మలను కోరికలు సంకల్పాలు లేకుండా నెరవేర్చుకుంటారో అంటే పూర్తి చేసుకుంటారో, అలాగే జ్ఞానాది దగ్ధ కర్మ అంటే జ్ఞానం అనే అగ్నిలో తమ కర్మలను దగ్ధం చేసుకుంటారు. జ్ఞానం అనే అగ్నిలో తమ కర్మలను దగ్ధం చేసుకుంటారు. వారిని విఘ్నులు పండితుడని చెప్తారు. అంటే పండితుడు అంటే అర్థం జ్ఞాని అనే అర్థం. అంటే ఒక్కొక్క మహానుభావుడు ఒక్కొక్క పేరు చెప్పారు. కొంతమంది జ్ఞాని అంటారు, కొంతమంది పండితుడు అంటాడు. అదే బుద్ధుడు అయితే పురుషుడు అంటే ఉత్తమ పురుషుడు అంటాడు, ఉత్తమ పురుషుడు అంటాడు. ఇలాగా ఒక్కొక్కరికి ఒక పేరు చెప్తారు. ఏం చెప్పినా అర్థం పూర్ణ జ్ఞానాన్ని పొందిన వ్యక్తి అని. అంటే
ఆ జ్ఞానం అనే అగ్నిలో కర్మలన్నీ దగ్ధమైపోతే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ కర్మలు అన్నీ దగ్ధమైపోగా జన్మరాహిత్య స్థితి వచ్చి మోక్షం పొందుతారు అనేది దాని యొక్క సారాంశం. కాబట్టి మనం చేసే ధ్యానంలో కోరికలు సంకల్పాలు ఉండకూడదని ఈ శ్లోకం ద్వారా భగవానుడు మనకు చెబుతున్నాడు. ఇది అర్థం చేసుకోవాలి. సో ఈ విధంగా పత్రిజీ గారు మనం చెప్పిన సిద్ధాంతము బ్రహ్మ సత్యము, జగత్ సత్యము. మనకు జగత్ సత్యం ఎలా అయింది, సనాతన ధర్మంలో జగత్ మిథ్య ఎలా అయిందంటే మానవుడు భూమి మీద జన్మ తీసుకునేటప్పుడు పూర్ణాత్మ కానీ లేక మూలాత్మ నుంచి కానీ ఒక అంశాత్మ విడివడి కారణలోకాల్లో ప్రవేశపెట్టబడి 3 శరీరాలు ధరిస్తుంది. ఒకటి కారణ శరీరము, 2 సూక్ష్మ శరీరము, 3 స్థూల శరీరం. ఇలా 3 శరీరాలు ధరించి పురుషుడు లేక అంశాత్మ జీవుడుగా మారి భూమి మీద జన్మ తీసుకోవడం జరుగుతుంది. సో ఇలా తీసుకోవడం వల్ల ఈ గుణాలన్నీ కూడా ఈ ప్రకృతికి సంబంధించి అవడం వల్ల మాయ వల్ల తమ యొక్క ఆదేశం ఏమిటంటే పూర్ణాత్మ నుంచి లేక మూలాత్మ నుంచి నిన్ను భూమి మీద ప్రవేశపెడుతున్నాను, నువ్వు భూమి మీద పరిస్థితులను ఎదుర్కొని అనుభవ జ్ఞానం సంపాదించి పాఠాలు నేర్చుకొని పూర్ణ జ్ఞానం పొంది నా అంత స్థితికి ఎదిగి సత్యలోకం చేరు అనేది పూర్ణాత్మ యొక్క లేక మూలాత్మ యొక్క సందేశం. అంటే మూలాత్మ అంటే పరమాత్మ యొక్క అంశనే పరమాత్మనే మూలాత్మ అని కూడా అంటారు. మరి పూర్ణాత్మ అంటే ఏంటంటే అలా భూమి మీద పుట్టి పూర్ణ జ్ఞానం పొందిన వాళ్ళు మామూలుగా సనాతన ధర్మంలో భగవంతుల్లో ఐక్యమైపోతారు అని చెప్పబడుతుంది. కానీ అలా కాదన్నారు పద్ధతి. ఐక్యమైపోరు. ఇలా పూర్ణ జ్ఞానం పొంది సత్యలోకం చేరిన వాళ్ళంతా కూడా పూర్ణాత్మలుగా మారుతారని చెప్పడం జరిగింది. సో మూలాత్మలో సృష్టి చేస్తుంటారు. ఈ పూర్ణాత్మలు కూడా మూలాత్మకి సహసృష్టికర్తలుగా ఉండి కో క్రియేటర్స్ అంటారు. వాళ్ళు కూడా తన నుంచి అంశాత్మలను సృష్టిస్తూ ఉంటారు. ఇది ఉన్న వాస్తవం పత్రిజీ గారు మనకు బోధించింది. సో ఆ విధంగా ఈ భూమి మీదకి దివ్యాత్మ స్వరూపుడైన ఆ పరమాత్మ ప్రవేశించి అంశాత్మగా ప్రవేశించి మాయలో పడి ఆ విషయాన్ని మర్చిపోయి పూర్ణాత్మ యొక్క మూలాత్మ యొక్క సందేశాన్ని మర్చిపోయి మాయలో పడి రకరకాల తప్పులు పాపాలు చేస్తూ తన జీవనాన్ని జన్మ సంఖ్యలను కర్మచక్రాల్లో ఇరుక్కుని జీవిస్తూ ఉంటారు. మరి పిరమిడ్ మాస్టర్లకి ఎందుకు ఈ సందేశం ఇచ్చారంటే పిరమిడ్ మాస్టర్లు ఈ విషయం తెలుసు. ఎందుకంటే మన గురువు గారు చెప్పారు మనము ఈ భూమి మీద సరదాలకి షికార్లకి రాలేదు. మనం జ్ఞానం పొందడానికే వచ్చాము. జ్ఞానం పొందాలి అంటే ఖచ్చితంగా 3 పనులు చేయాలి. ఇది వశిష్ఠుల వారు ఆదేశించినటువంటి ఆధ్యాత్మిక త్రిరత్నాలు అంటారు. ఈ ఆధ్యాత్మిక త్రిరత్నాలు వశిష్ఠుల వారు చెప్పిన వాక్యాలు ఏంటంటే సాధన, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. ఈ 3 చెప్పారు. దాన్నే మన పత్రిజీ గారు శ్వాస మీద ధ్యాస ధ్యానము అంటే అది సాధన, అలాగే స్వాధ్యాయం ఆత్మజ్ఞానానికి సంబంధించిన యోగులు యోగేశ్వరులు మహాత్ములు రచించిన గ్రంథాలను చదవడము, దీన్ని స్వాధ్యాయం అంటారు. అలాగే 3వది సజ్జన సాంగత్యం. ఎవరికైతే సత్యం తెలుసో, సత్యము అంటే భగవంతుడు, సత్యము అంటే భగవంతుడు ఆ పరమాత్మ, ఆయనే సత్యం. మరొకటి 2వది ఈ భూమి మీద లేదు అన్నది వాస్తవమైన విషయం. అది తెలిసిన వారు పిరమిడ్ మాస్టర్లు అనే ఉద్దేశంతో జీవో ద్వైమపి నామః అన్నారు. అలాగే జగత్ సత్యము, జగత్తు సత్యమని అన్నారు. అంటే మనకు తెలుసు కాబట్టి మనం ఆ ప్రకారంగా పిరమిడ్ మాస్టర్లు నడుచుకొని మన జీవనం కొనసాగిస్తున్నాం కాబట్టి మనకు జగత్తు సత్యంగానే కనిపిస్తుంది. అంటే జగత్తు అంటే సత్యమే, సత్యమే జగత్తు. అంటే భగవంతుడే జగత్తు, జగత్తే భగవంతుడు, అన్నీ ఆయన సృష్టే కదా అన్న విషయం పిరమిడ్ మాస్టర్లకి స్పష్టంగా తెలుసు కాబట్టి ఈ సూత్రం మనకి చెప్పబడడం జరిగింది. అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు గతంలో ఎవ్వరూ చేయని విధంగా ప్రత్యేకమైన పద్ధతిలో మనకి జ్ఞానాన్ని బోధించడం జరిగింది. అదేమిటంటే అందరి దగ్గర జ్ఞానాన్ని పొందడం. ఎవరి దగ్గర జ్ఞానం ఉన్నా ఆ జ్ఞానం మనకు కావాలి. కాబట్టి అందరి మాస్టర్ల నుంచి జ్ఞానాన్ని పొందండి, అందరి పుస్తకాలు చదవండి. ఓల్డ్ ఏజ్ స్పిరిచువాలిటీ బుక్సే కాకుండా అంటే మన గ్రంథాలు, సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఉపనిషత్తులు, భగవద్గీత, పురాణాలు ఇవన్నీనే కాకుండా ఆధునిక ఆధ్యాత్మిక
శాస్త్రవేత్తలు, అంటే జస్ట్ వీళ్ళంతా కూడా పశ్చిమ దేశాలకు సంబంధించిన వాళ్ళు. వాళ్ళలో కూడా ఎంతో మంది జ్ఞానవంతులు ఉన్నారు. వాళ్ళ జీవిత అనుభవాలను కూడా గ్రంథస్థం చేశారు. ఆ పుస్తకాలను కూడా చదవమని చెప్తారు పత్రిజీ గారు. కాబట్టి అంటే ఎలా అంటే ఒక తేనెటీగ రకరకాల పుష్పాల నుంచి మకరందాన్ని సేకరించి తేనె తుట్టులోకి చేరుస్తుంది. అదేవిధంగా ఈ పిరమిడ్ మాస్టర్లందరూ కూడా ప్రతి ఒక్కరి నుంచి జ్ఞానాన్ని పొందాలి. చీమ నుంచి పూర్ణ జ్ఞాని దాకా, అంటే మనం చీమ నుంచి కూడా నేర్చుకోవచ్చు. మనకు దత్తాత్రేయులు గురించి స్టోరీ తెలుసు. 24 మంది గురువులు ఉన్నారు ఆయనకి. ఆయన చీమ, సాలెపురుగు ఇలా ఎన్నో వాటి నుంచి జ్ఞానం పొందానని ఆ గ్రంథంలో చెప్పడం జరిగింది. అట్లా ప్రతి ఒక్కరి నుంచి మనం జ్ఞానం పొందొచ్చు. అంటే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది ప్రతి ఒక్కరిలో. మనం కావాల్సింది మనకు జ్ఞానం. సో ఆ జ్ఞానమైన విధాన్ని మనం పొంది మిగతా విషయాలు మనం పట్టించుకోకూడదు అని చెప్పి ఎన్నో గ్రంథాలు పత్రిజీ సారు దాదాపు 50,000 పుస్తకాలు చదివానని చెప్తారు. సో 50,000 పుస్తకాలు చదివి ఆ సారాన్నంతా గ్రహించి మనకు 2 వాక్యాలే చెప్పారు. హింసా చెవుడు, హంసా పకడు అన్నారు. చూడండి, మొత్తం ఇంతమంది పుస్తకాలు చదివి 2 వాక్యాలు, హింసా చెవుడు, హంసా పకడు. అంటే మనం దివ్య జ్ఞానం ప్రకాశం పొందడానికి ఈ 2 చాలు అని చెప్పారు. సో హింసను వదిలేయడం అంటే మాంసాహారం మానేయడం అనేది అందులో ప్రధానమైన అంశము. అలాగే సాటి జీవుల్ని మనం దేన్ని హింసించకూడదు. ప్రతి జీవిని, ఆ జీవి కూడా మనలో ఉన్న ఆత్మే, ఆ జీవిలో ఉన్న ఆత్మ కాబట్టి అందరినీ సమానంగా చూడాలని పత్రిజీ గారు బోధించడం జరిగింది. అందుకని ఆయన ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తు అనేటువంటి 3 కారణాలతో ఈ భూమి మీద ప్రచారం చేయమని చెప్పారు. అలాగే పిరమిడ్ మాస్టర్లు కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. సో అట్లా మన పత్రిజీ గారు బోధించినటువంటి సిస్టంలో అన్ని గ్రంథాలు చదివి, మరి నవీన ఆధ్యాత్మిక గురువులు ఎందుకు చదవమన్నారు అంటే దానికి ఒక రీజన్ ఉందండి. మన సనాతన గ్రంథాల్లో అది రాసిందేమో ద్వాపర యుగంలో వేదవ్యాసుడు రాశాడు. రామాయణము, యోగ వాసిష్టం అనేది వాల్మీకి మహర్షి రాశారు. అవి ఎప్పుడో ఆ యుగంలో రాసిన గ్రంథాలు సంస్కృతంలో ఉన్నాయి. వాటిని రకరకాల భాషల్లో తర్జుమా చేసే ప్రయత్నంలో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కొన్ని విషయాలు చేర్చడం, తీసివేయడం జరిగింది. ఇది కొన్ని అంటే వక్రీకరించబడినాయి చాలా అంశాలు. సో అది కేవలం శాస్త్ర జ్ఞానమే. ఇప్పుడు చదివే పండితులకి వాటి గురించి అసలు తెలియదు. ఎందుకంటే రాసింది ఎవరో కొన్ని వేల సంవత్సరాల క్రితం రాసిన గ్రంథాలు. అది కాలక్రమంలో మార్పు చెందుతూ మనకు రకరకాల ఆచారాలని, సంప్రదాయాలు అనేసి, మూఢాచారాలు ఇలా వచ్చేసాయి. సో పత్రిజీ గారి ప్రిన్సిపల్ ఏంటంటే అనుభవమే జ్ఞానం. ఇందాక నేను చెప్పాను కదా, సాధనా ప్రకరణంలో చివరిది 4వ అంశం, చివరిది 7వ అంశం. అంటే అనుభవమే జ్ఞానం. ఏదైనా సరే ఎవరు చెప్పినా అందరినీ గ్రహించండి, కానీ మీ ఆత్మ ఏం చెప్తుందో అదే వినమంటారు, అదే ధర్మము అంటారు. అంటే మన ఆత్మ నుంచి ఏదైతే బయటకు వస్తుందో అదే ధర్మము. కాబట్టి అందరిగా తెలుసుకోవాలి, మన ఆత్మ ఏం ధర్మం చెప్తుందో దాన్ని ఆచరించాలి అనేది పత్రిజీ గారి కాన్సెప్ట్. అందుకని అనుభవ జ్ఞానం. అందుకని క్లాసుల్లో కూడా అనుభవాలు కూడా చెప్పించమని కూడా పత్రిజీ గారు చెప్తూ ఉంటారు. సో కాబట్టి అనుభవమే జ్ఞానం. ఇది అనుభవ జ్ఞానం అనేది నవీన ఆధ్యాత్మిక గురువులు వాళ్ళు తాము పొందినటువంటి అనుభవాల్ని, వాళ్ళ జీవితంలో వాళ్ళు పొందినటువంటి అనేకమైన జ్ఞానవంతమైన విషయాల్ని గ్రంథస్థం చేసి, అంటే ఛానలింగ్ ప్రక్రియ ద్వారా మన మాస్టర్స్కి అందించడం జరిగింది. వాళ్ళు గ్రంథస్థం చేసి అసలు వాస్తవాలు ఏమిటి అని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది అనుభవ జ్ఞానం అవడం వల్ల, అది వాస్తవం అవడం వల్ల మనం నమ్మేటువంటి ఇప్పటిదాకా ఆచారాలు, ఈ సంప్రదాయాలు, ఈ మూఢాచారాలన్నీ కూడా శాస్త్ర గ్రంథాల్లో ఉన్నటువంటి సారాంశాలు, అవి తప్పు అని చాలా వరకు రూఢి అయింది. కాబట్టి అనుభవమే జ్ఞానం, కాబట్టి మనం దీన్ని అనుసరించాలంటే దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ని స్థాపించినప్పుడు పత్రిజీ సారు మనకు 2 పిల్లర్స్ లాంటి వాళ్ళు లోక్సామ్ రాంప, ఓషో రజనీష్ అని చెప్తారు. లోక్సామ్ రాంప సూక్ష్మ శరీరయానంలో దిట్ట. ఆయన అనేక సార్లు సూక్ష్మ శరీరయానం చేసి ఎన్నో విషయాలు, మరణానంతర జీవిత రహస్యాలన్నీ తెలుసుకొని ఆయన చెప్పినటువంటి గ్రంథస్థాలను మన తెలుగు భాషలో కూడా తర్జుమా చేయించి పిరమిడ్ మాస్టర్లు అందరూ చదవడం జరిగింది. అంటే మన మరణం తర్వాత ఏం జరుగుతుంది, ఏ లోకాలు ఉన్నాయి, ఎవరెవరు ఏ లోకాలకు వెళ్తారు, ఏ పనులు చేస్తే ఎలా ఏ స్థితికి వెళ్తారు అన్న విషయాలన్నీ కూడా
పత్రిజీ గారు మనకు వివరించడం జరిగింది. దానికి కారణం లోక్సాం రాంపాకర్. సో ఆయన సవిస్తరంగా సూక్ష్మ శరీరయానం చేసి అన్ని లోకాలను దర్శించి అక్కడ ఏం జరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకొని మనకు చెప్పడం జరిగింది. సహజంగా మనకున్నటువంటి మన గ్రంథాలు ఏం చెప్తాయంటే యమలోకం ఉంటుందని, అక్కడ యమభటులు ఉంటారని, చిత్రగుప్తుడు చిట్టా రాస్తాడని, అందరు తప్పులు రాస్తాడని, బ్రహ్మ మన ఎత్తిన తలరాత రాస్తాడని, ఇలా ఎన్నెన్నో మనం ఈ జ్ఞానంలో రాకముందు నుంచి వింటూనే ఉన్నాం. కానీ అవన్నీ వాస్తవాలు కాదు. బ్రహ్మ ఎప్పుడు మన తలరాతను రాయడు, ఇది స్పష్టం. మన రాత మనమే రాసుకుంటాం. నీ వాస్తవానికి నీవే సృష్టికర్తవు అంటే అర్థం అదే. నీ నోటి మాటే నీ నుదుటి రాత అంటారు పత్రిజీ గారు. అంటే మనం ఏది మాట్లాడతామో అది కర్మగా మారుతుంది. కాబట్టి తెలుసుకోవాలి. ఎవరు రాదు, ఎవరు వచ్చి మనల్ని రక్షించరు. మనల్ని మనమే రక్షించుకోవాలి. దాన్నే ఉత్తరేరాత్మానాత్మానం అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. బుద్ధుడు అపోదీపో భవ అన్నాడు. అంటే ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి, ఎవరి జ్యోతిని వాళ్ళే వెలిగించుకోవాలి. ఎవరు ఈ భూమి మీద కర్మ సిద్ధాంత ప్రకారం వాళ్ళ జీవితాలు నడుస్తున్నాయి. ఈ కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకుంటే ఈ రోజు మనం అనుభవించే కర్మ ఏదైతే ఉంది, అది పాపమైన పుణ్యమైన ఏ కర్మ అయితే ఉందో ఇవన్నిటికీ గత జన్మలలో మనం చేసుకున్నటువంటి కర్మ ఫలితమే ఈ జన్మ మనం అనుభవిస్తున్నది అన్న ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే మనం ఈ కర్మలని ప్రారంభ కర్మల కింద మనం ఎంచుకొని ఈ భూమిని తీసుకొచ్చాం. అంటే కర్మలు 3 రకాలుగా ఉంటాయండి. ఒకటి సంచిత కర్మలు, ప్రారంభ కర్మలు, ఆగామి కర్మలు అని. ఈ జీవితంలో మనం చేసే కర్మలని ఆగామి కర్మలు అంటారు. ఈ జీవితం అయిపోయి మరణించిన తర్వాత ఇక్కడ చేసిన కర్మలన్నింటినీ పైలోకాలకు తీసుకెళ్తారు. అక్కడ కారణలోకం లేక జనాలోకం అనే మధ్యలో ఒక లోకం ఉంటుంది. ఆ జనాలోకంలో మన కర్మలన్నీ అక్కడ రికార్డు చేయబడతాయి. దాన్నే ఆకాశిక్ రికార్డ్స్ అని అంటారు. ఆ ఆకాశ రికార్డ్స్లో ప్రతి కర్మ ఇక్కడ ఏది చేస్తామో మనము ఆ కర్మలన్నీ అక్కడ రికార్డ్ కాబడతాయి. సో ఎప్పుడైతే ఆ మానవుడు మరణిస్తాడో పైలోకాలకు వెళ్ళిన తర్వాత అతను చేసిన పాప కర్మలకి పుణ్యకర్మలకు ఆ సూక్ష్మలోకాల్లో అనుభవించేసిన తర్వాత మరలా జన్మ తీసుకోవాలనుకున్నప్పుడు కారణలోకంలోకి వెళ్తే అక్కడ హాస్టల్ మాస్టర్స్ అక్కడ ఆకాశిక్ రికార్డ్స్ అనే ఒక గదిలోకి తీసుకెళ్ళి అతన్ని పంపేస్తారు. అక్కడ స్వేచ్ఛేనండి, వాళ్ళెవరు ఏమీ చెప్పరు. నువ్వు ఏ పని మీద భూమి మీదకి వెళ్ళావు, నువ్వేం చేసుకొచ్చావు, ఒకసారి నీ రికార్డును ఒకసారి పరిశీలించుకొని ఆ ఆకాశిక్ రికార్డ్స్ గదిలోకి పంపిస్తారు. సో ఆ ఆకాశిక్ రికార్డ్స్లో ఇతను చేసినటువంటి ఆ అంతకుముందు జన్మలో చేసినటువంటి కర్మల మొత్తం రికార్డు మనకు తెలుస్తుంది. అప్పుడు అనుకుంటాడు, అరే నేను పోయింది ఒకదానికైతే జ్ఞానం పొందాలని ఉద్దేశంతో నేను పోయాను, కానీ దాన్ని మర్చిపోయి ఏదేదో పాప కర్మలు పుణ్యకర్మలు చేసేసి వచ్చేసానని తెలుసుకున్న తర్వాత అప్పుడు హాస్టల్ మాస్టర్స్ నువ్వు కొన్ని కర్మలు ఎన్నుకొని మళ్ళా భూమి మీద జన్మ తీసుకుంటావా అని అడుగుతారు. అది కూడా స్వేచ్ఛే, అంతా స్వేచ్ఛేనండి. పైలో ఒక భూమి మీదనే ఈ బంధాలు ఇవన్నీ ఉంటాయి. దేహం కూడా ఉంటుంది. ఈ భూమి మీద మాత్రమే మనకు దేహం ఉంటుంది. పైలోకాల్లో దేహం ఉండదు. అంతా కాంతి దేహాలతోనే ఉంటారు. అంతా కాంతి శరీరాలే. వాళ్ళు చేసుకున్న కర్మలు బట్టి ఆ కాంతి యొక్క శాతం పెరుగుతుంది పైలోకాల్లో. అంటే మనకి జన్మలుగా 7 లోకాలు ఉంటాయండి పైలోకాలు. ఇది భూలోకము, దీనిపైన భువర్లోకము, దీన్నే మనం నరకలోకం అని అంటుంటాం. మన పురాణాల్లో నరకలోకం అంటారు. దాని పేరు భువర్లోకము. 3వది శుభర్లోకము, 4వది జనాలోకము లేక కారణలోకం అని కూడా అంటారు. ఆ పైన మహాలోకము, తపోలోకము, సత్యలోకం. అంటే మహాలోకము, తపోలోకము, సత్యలోకం అనేటివి ఊర్ధలోకాలు, ఉన్నత లోకాలు. ఈ కారణలోకంలోకి దిగు ఉన్నటువంటి భూలోకము, భువర్లోకము, సువర్లోకము, ఈ 3 అధోలోకాలు. అంటే ఆ పైలోకాల్లో ఉండే వాళ్ళకి నేర్పించే జన్మలు, ఈ కింద ఉన్న 3 లోకాల్లో ఉండేవాడు నేర్చుకునే జన్మలు. ఎవరైతే ఈ భూమి మీద పూర్ణ జ్ఞానాన్ని పొందుతారో వాళ్ళు కారణలోకాన్ని దాటుతారు. జ్ఞానం పొందనంత వరకు కారణలోకంకి వెళ్ళి మళ్ళా తిరిగి జన్మ తీసుకొని తన సంచిత కర్మల్లో నుంచి కొన్ని కర్మలు తీసుకొని నేను అనుభవిస్తాను భూమి మీద, దీనికి సంబంధించిన జ్ఞానం సంపాదిస్తానని తెచ్చుకుంటారు. వాటిని ప్రారంభ కర్మలు అంటారు. అంటే సంచితంలో నుంచి ఈ భూమి మీద జన్మలో అనుభవించడానికి తీసుకువచ్చే కర్మలని
ప్రారంభ కర్మలు అని అంటారు. మళ్ళా ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మళ్ళా చేసే కర్మలు ఆగామి కర్మలు అంటారు. ఇలా జన్మ చక్రము కర్మ చక్రము తిరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే పూర్ణ జ్ఞానం సంపాదిస్తారో అప్పుడు మాత్రమే ఆ కారణలోకం లేక జనాలోకాన్ని దాటుతుంది. మరి ఈ లోకాల గురించి తెలుసుకోవాలంటే ఇదంతా పత్రిజీ గారు మనకు చెప్పినటువంటి విషయం. ఈ లోకాల గురించి తెలుసుకోవాలంటే ముందు అసలు సృష్టి అనేది ఎలా జరిగిందో తెలుసుకోవాలి ఫస్ట్. అంటే మనం ఈ పిరమిడ్ మాస్టర్స్గా జ్ఞానం పత్రిజీ గారు చెప్పినటువంటి ధ్యానం అనేది జ్ఞానం కోసమే. ఈ జ్ఞానం పొందే ప్రయత్నంలో ఎవరికి వాళ్ళు తానేమిటి అని తెలుసుకోవాలి, నేను ఆత్మను అని తెలుసుకోవాలి. మరి నేను ఆత్మను అని తెలుసుకుంటే సరిపోదు. మరి మనం నేను ఆత్మను అన్నప్పుడు మనం అప్పటిదాకా అంతకుముందు వరకు నేను శరీరాన్ని, నాకు ఒక పేరు ఉంది, నాకు బంధువులు ఉన్నారని బంధంతో ఇరుక్కొని మాయా జీవితం గడుపుతూ ఉంటారు. ఎప్పుడైతే నేను ఆత్మను అని తెలుసుకుంటారో మరి తెలుసుకుంటే సరిపోదు, ఆ ఆత్మ దర్శనం కావాలి నాకు. అంటే ఆత్మానుభూతిని మనం పొందాలి. మరి అలా ఆత్మానుభూతి పొందాలి అంటే ఖచ్చితంగా శ్వాస మీద ధ్యాస ధ్యానమే చేయాలి. శ్వాస మీద ధ్యాస ధ్యానం మాత్రమే మనము జ్ఞానాన్ని పొందగలం. సో అలా శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తూ పత్రిజీ గారు చెప్పినటువంటి స్వాధ్యాయం పుస్తకాలు, ఆత్మజ్ఞాన పుస్తకాలు చదవాలి. సజ్జన సాంగత్యం ద్వారా సత్యం తెలిసిన వారు చెప్పే జ్ఞాన సంబంధమైన విషయాలను కూడా మనము వింటూ ఉండాలి. శంకరాచార్యుల వారు ఈ పంచకోశాలు అని అంటారు. ఈ పంచకోశాలు ఏంటంటే అన్నమయ కోశము, రెండవది ప్రాణమయ కోశము, మూడవది మనోమయ కోశము, నాలుగవది విజ్ఞానమయ కోశము, ఐదవది ఆనందమయ కోశం. ఈ 5 కోశాలను మనం తీసుకుంటే అన్నమయ కోశానికి డెవలప్ అవ్వాలంటే శుద్ధ సాత్విక ఆహారాన్ని ఇవ్వాలి. ఇదే మన పత్రిజీ గారు బోధించినటువంటి యుక్తాహారము, మితాహారము, నిరాహారం అని చెప్తారు జీవన సూత్రాలు. శుద్ధ సాత్విక ఆహారం తీసుకోవాలి. శుద్ధ సాత్విక ఆహారం తీసుకోవడం వలన అన్నమయ కోశం శుద్ధి అవుతుంది. మరి శుద్ధి అవుతుందంటే ఎందుకు మనం ఇలా ఉన్నాం అంటే మనం ఏదేదో వింటున్నాం, ఏదేదో చేస్తున్నాం. అలా కాకుండా మనం జ్ఞానం పొందాలి, ధ్యానం పర్ఫెక్ట్గా చేయాలి అనడానికి ఈ సూత్రాలు మనం పాటించాలి. కాబట్టి శుద్ధ సాత్విక ఆహారం తీసుకుంటే అన్నమయ కోశం శుద్ధి అవుతుంది. ప్రాణమయ కోశం అంటే అది శ్వాసక్రియకి సంబంధించింది. సో దాన్ని ఎథరిక్ బాడీ అని కూడా అంటారు. సో శ్వాస కరెక్ట్గా జరగాలంటే సులభమయ ప్రాణామయ ప్రక్రియ ద్వారా శ్వాస కంట్రోల్ అవుతుంది, అంటే శుభ్రంగా జరుగుతుంది. మనం చేసే శ్వాస మీద ధ్యాస ధ్యానంలో జరిగేది సులభమయ ప్రాణామయ ప్రక్రియ. సో ఇలా సులభమయ ప్రాణామయ ప్రక్రియ ద్వారా ప్రాణమయ శరీరం క్రమబద్ధీకరించబడుతుంది. అంటే అంతకుముందు వరకు శ్వాస గమనంలో రకరకాల తేడాలు ఉంటాయి, హెచ్చుతగ్గులు ఉంటూ ఉంటాయి. ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్గా ధ్యానం చేస్తామో, శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తామో, తద్వారా శ్వాస గమనం కూడా క్రమబద్ధం అవుతుంది. ఆ విధంగా ప్రాణమయ శరీరం కూడా క్రమబద్ధం అవుతుంది. ఇక మూడవది మనోమయ కోశం. ఇది మనసుకు సంబంధించింది. సో మనోమయ కోశాన్ని కంట్రోల్ చేసి పర్ఫెక్ట్గా తేవాలంటే ఖచ్చితంగా శ్వాస మీద ధ్యాస ధ్యానమే చేయాలి. శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా మాత్రమే మనోమయ కోశం అదుపులోకి వస్తుంది. అంటే సహజంగా మనసు ఎప్పుడు చంచలావస్థలో ఉంటుంది. ఈ చంచలావస్థలో ఉన్న మనసుని నిశ్చలావస్థకి తీసుకురావాలి. సో చంచలావస్థలో ఉన్న మనసు నిశ్చలావస్థకి రావాలి అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకంటే శ్వాసకి మనసుకి ఇంటర్లింక్ ఉంది, సంబంధం ఉంది. ఇది యోగ చూడమని అనే గ్రంథంలో దీని గురించి పర్ఫెక్ట్గా వివరించారు. అంటే శ్వాసకి మనసుకి సంబంధం ఉంటుంది. దీనికి ఒక ఉదాహరణ తీసుకుంటే మనం ఒక వెలుగుతున్న కొవ్వొత్తి దీపంని అలా ఒక గదిలో పెట్టాం, అక్కడ గాలి ఏమి లేదనుకోండి, కొవ్వొత్తి ప్రమాణంగా చక్కగా వెలుగుతుంది, ఇది తెలిసిందే. సపోజ్ ఫ్యాన్ వేశారు, అప్పుడు ఏమవుతుంది, గాలి వస్తుంది. ఆ గాలికి ఆ కొవ్వొత్తి దీపము రెపరెపలాడుతుంది. అంటే దీపం అనేది, దీపంలో చలనం ఎప్పుడు వస్తుందంటే గాలి తగిలితే వస్తుంది. అంటే గాలికి ఈ దీపానికి సంబంధం ఎలా ఉందో అలాగే గాలి అనేది శ్వాసక్రియ కదా, దీపం అనేది మనసు అనుకుంటే ఈ శ్వాస గమనం పర్ఫెక్ట్గా ఉంటే ఈ మనసు కూడా చంచలావస్థ నుంచి నిశ్చలావస్థకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకు అవేశంగా వచ్చింది, బాగా కోపం ఉంది ఎవరి మీద వ్యక్తి, శ్వాస ఎలా తీసుకుంటారు, బాగా దీర్ఘంగానే శ్వాసలు తీస్తారు. సో
ప్రశాంతంగా ఉన్నారు, శ్వాస గమనం షార్ట్ అయిపోతుంది. అంటే శ్వాస యొక్క దీర్ఘత్వం అంటే పొడవుతో తగ్గిపోతుంది. సో శ్వాస ఎప్పుడైతే దీర్ఘం తగ్గి హ్రస్వం అవుతుందో అప్పుడు మనసు కూడా కంట్రోల్ అయ్యి మనం ధ్యాన స్థితిలోకి వెళ్తాం. సో చంచలావస్థలో ఉన్న మనసు శ్వాస మీద ధ్యానం ద్వారా ఈ నిశ్చలావస్థకి చేరుకున్నప్పుడు అప్పుడు మనకు ధ్యాన స్థితి అనేది వస్తుంది. అప్పటిదాకా మనం కళ్ళు మూసుకుంటే ధ్యానం కాదు. ఎప్పుడైతే మనసులో వచ్చేటువంటి ఆలోచనలు పూర్తిగా తగ్గిపోతాయో, అసలు ఆలోచన రహిత స్థితి ఎప్పుడైతే పొందుతామో అదే ధ్యాన స్థితి. అలా అక్కడి నుంచి మనం ఎంతసేపు కూర్చుంటే అది ధ్యాన సమయం అవుతుంది, మనం ధ్యానం చేసిన సమయం అవుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే కొత్తగా వచ్చిన వాళ్ళు గంట కూర్చుంటారు, అబ్బా నేను గంట సేపు ధ్యానం చేశానండి అంటారు. కానీ వాళ్ళకి ఆలోచనలు వస్తూనే ఉంటాయి, వీళ్ళు శ్వాస మీద ధ్యాస పెడుతూనే ఉంటారు. ఇలా చేస్తూ 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 ఓ 30 నిమిషాలకో 40 నిమిషాలకో ఎప్పుడో ఆ శ్వాస స్టార్ట్ అయ్యి మనసు నిశ్చల స్థితికి వస్తుంది. అక్కడ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు 20 నిమిషాలు చేస్తారు. ఇప్పుడు వీళ్ళు ఎంతసేపు ధ్యానం చేసినట్టు? ఆ 10 నిమిషాలు 20 నిమిషాలే ధ్యానం చేసినట్టు. అంతేగాని నేను గంట కూర్చొని ధ్యానం చేశానంటే కుదరదు. ధ్యాన స్థితి ఎప్పుడు వస్తుందో అక్కడి నుంచి మనం సమయాన్ని లెక్కించుకోవాలి. అలా ధ్యాన స్థితిని మనం 5-10 నిమిషాల్లో కనుక మనం పొందగలిగితే ప్రాక్టీస్ మీద అప్పుడు పర్ఫెక్ట్ ధ్యానం అని అర్థం. సో ఆ విధంగా చంచలావస్థ నుంచి నిశ్చలావస్థకు వస్తే ధ్యాన స్థితి వస్తుంది. అలా గంటలు ధ్యాన స్థితిలో కూర్చోగలిగితే క్రమం తప్పకుండా రోజు పత్రేజీ గారు చెప్పిన ఆధ్యాత్మిక త్రిరత్నాలు 3ని పాటించాలి, అలాగే సేవలో కూడా పాల్గొనాలి. ఇవన్నీ చేయాలి. క్రమం తప్పకుండా చేసుకుంటే వాళ్లకు ఒక రోజుకి నిశ్చలావస్థలో ఉన్నటువంటి మనసు నిర్మలావస్థకు వస్తుంది. అంటే శుద్ధి అవుతుంది, మనసు అనేది శుద్ధి అవుతుంది. ఇప్పుడు మనం ఏదైనా ఒక గుడ్డకి మురికి పట్టినప్పుడు గట్టిగా బండకేసి బాదరమో లేదా సోప్ పెట్టి కడగమో చూస్తారు కదా, అంటే అప్పుడు క్లీన్ అవుతుంది కదా. అలాగే మనం ధ్యానం గంటలు అలా చేస్తూ ఉంటే క్రమక్రమంగా మనసు శుద్ధి అవుతుంది. ఎప్పుడైతే మనసు శుద్ధి అవుతుందో అప్పుడు బుద్ధి వికసిస్తుంది. అప్పటిదాకా మనసు ఆజ్ఞల మేరకు బుద్ధి చెడు బుద్ధిగా ఉంటుంది. అంటే అప్పటిదాకా బుద్ధి అనేది మనసు వైపే ఉంటుంది, అంటే ప్రపంచం వైపు ఉంటుంది బుద్ధి. ఎప్పుడైతే ఈ శుద్ధ సాత్విక స్థితి మనసు శుద్ధి అయిన స్థితికి మనం చేరుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా బుద్ధి వికసిస్తుంది, అంటే మంచి బుద్ధిగా మారుతుంది. మంచి బుద్ధిగా వికసించిన బుద్ధిగా మారినప్పుడు ఇంకా దాని చూపెట్టు ఆత్మ వైపే ఉంటుంది, అంటే ప్రపంచం వైపు తిరగకుండా ఆత్మ వైపే ఉంటుంది. ఆ విధంగా బుద్ధి వికసిస్తే వాళ్ళ యొక్క గుణం కూడా మారుతుంది. వాళ్ళు ఏ గుణంలో ఉన్నా సరే శుద్ధ సాత్విక స్థితికి చేరుకుంటారు. ఆ స్థితి మనం సాధించాలి. సో బుద్ధి వికసిస్తుంది, గుణం మారుతుంది, వివేకం కలుగుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే వివేకం కలుగుతుంది. ఈ వివేకం అనే పదానికి అర్థము శంకరాచార్యుల వారు సాధనా చతుష్టయంలో మొట్టమొదటి సూత్రం వివేకము, వైరాగ్యము, షట్సంపత్తి, ముముక్షత్వం అని చెప్పారు. అట్లా వివేకం అంటే ఏం లేదు, నిత్య అనిత్య వస్తు వివేకము. నిత్యమైనది ఏంటి? నిత్యమైనది భగవంతుడి, అంటే ఈ భూమి మీద భగవంతుడు తప్ప మిగతావన్నీ అనిత్యమే. మనం ఏదైతే చేస్తున్నామో, మనం ఏదైతే మాట్లాడుతున్నామో అవన్నీ కూడా అనిత్యాలే, ఏమీ శాశ్వతాలు కాదు. శాశ్వతమైనది ఒక భగవంతుడు ఒకడే, ఆయనే చైతన్య శక్తి. ఆ చైతన్య శక్తి మనం నడిపిస్తుంది ఆత్మగా మన హృదయంలో అని తెలుసుకొని ఆ నిత్యమైనది ఏదో తెలుసుకున్న తర్వాత అనిత్యమైన వాటిని అన్నింటినీ వదిలేస్తారు. అప్పుడు ఆటోమేటిక్గా వివేకం వస్తే వైరాగ్యం కూడా వస్తుంది, అంటే ప్రాపంచిక బంధాల పట్ల మనకి వైరాగ్యం కూడా అట్లా పుడుతుంది. సో అలా సాధన మనం పెంచుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే వివేకం కలుగుతుందో వాళ్ళలో విచక్షణ జ్ఞానం కూడా వస్తుంది, అంటే ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు అనే విషయాన్ని స్పష్టంగా ఆ స్థితిలో అర్థం చేసుకుంటారు. ఇంకా అక్కడి నుంచి జ్ఞానం అనేది అంకురించడం జరుగుతుంది. ఇది అండి. సో ఇదంతా కూడా మనకు పత్రిజీ గారు తన సందేశాల ద్వారా, అలాగే పుస్తకాల ద్వారా, రకరకాల మహానుభావులు చెప్పినటువంటి విషయాల ద్వారా మనం ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకుంటున్నాం. సో ఇందాక నేను చెప్పినటువంటి పత్రిజీ గారు అందరి నుంచి జ్ఞానం పొందండి అని ఎందుకు అన్నారనే విషయం కూడా నేను ఇంతకుముందు వివరించాను. అంటే మన శాస్త్రాల్లో ఉన్నటువంటి మూర్ఖత్వము, మూఢత్వం ఇదేంటంటే తమో గుణంలో వాళ్ళకి మూర్ఖత్వం ఉంటుంది, రజోగుణంలో వాళ్ళకి మూఢత్వం ఉంటుంది. తమో గుణం అంటే
మూర్ఖత్వం అంటే అర్థం ఏంటంటే తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అంటారు. వాళ్ళు ఎవరు చెప్పినా వినిపించుకోరు. నేను చెప్పిందే రైట్ అంటారు. ఇంకొకరు ఏం చెప్పినా వినిపించుకోరు. అది మూర్ఖత్వం. ఇక మూఢత్వం ఏంటంటే ఈ ఆచారాలు. ఈ ఆచారాలు మా ఏదో తరతరాల నుంచి వస్తుంది, మేము చేస్తున్నామను, మా పెద్దలు చేశారు మేము చేస్తున్నాము, పక్క వాళ్ళు చేస్తుండేటప్పుడు మనం చేయకపోతే బాగుండదను ఇలా చెప్తుంటారు. సో ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఆచారం అనేది ఆయా కాలాలు బట్టి అప్పటి పెద్దలు పెట్టారు. ఆ పెట్టిన పెద్దలు ఏం తప్పులేదు, వాళ్ళు కరెక్ట్గానే పెట్టారు. ఆ పరిస్థితులకి అనుగుణమైనటువంటి ఆచారాలు ఇప్పటి పరిస్థితులకి అది అనుకూలం కాదు. అందుకే ఓషో రజనీష్ ఏమంటారంటే మీరు గతాన్ని వదిలితేనే, భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఉంటేనే మీరు ఎప్పుడు వర్తమానంలో ఉంటారు. అప్పుడే పత్రిజీ గారు చెప్తారు కదా, ధ్యానం సకల భోగకారిణి. అంటే మీరు భోగకారమైన జీవితం జీవించాలి అంటే, ప్రశాంతమైన జీవితం శాంతిగా జీవించాలంటే ఈ భూమి మీద ఏం చేయాలి? వర్తమానంలో జీవించాలి. వర్తమానంలో జీవించాలంటే గతం గతస్య అనుకోవాలి. అంటే గతంలో జరిగినటువన్నీ మర్చిపోవాలి. మనం దేని పట్ల, ఈ ప్రాపంచిక విషయాల పట్ల దేని పట్ల బంధాన్ని ఏర్పరచుకోకూడదు. మీరు బంధాన్ని ఏర్పరచుకుంటే ఆటోమేటిక్గా మనసుకు సంబంధించిన చిత్తంలో అవి రికార్డ్ అయిపోతాయి. అవి ప్రశాంతంగా కూర్చున్నప్పుడు మనం దులుస్తూ ఉంటాయి ఆలోచనల రూపంలో. కాబట్టి ఆలోచన రహిత స్థితి మనం పర్ఫెక్ట్గా పొందాలంటే గతాన్ని వదిలేస్తేనే వర్తమానంలో వెళ్ళగలం. చూడండి, ప్రకృతి కూడా నిరంతరం మార్పు చెందుతూనే ఉంటుంది. ఒక 20-30 సంవత్సరాల క్రితం పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఈ టెక్నాలజీ పరంగా మనుషులు ఏ రకంగా మారారు, ఇవన్నీ అర్థం చేసుకుంటే ప్రకృతి అనేది నిరంతరము మార్పు చెందుతూనే ఉంటుంది. మారని వాడెవరు? ఆ భగవంతుడు, పరమాత్మ. ఆయన మాత్రం మారడు. ఆయనే సత్యం. ఇంకా మిగతాలన్నీ కూడా నిరంతరము మార్పు చెందుతూనే ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఆ మార్పు అనుగుణంగా తమ జీవితాలను మలుచుకుంటారో వాళ్ళు పురోగమిస్తారు ఆధ్యాత్మికంగా. లేకపోతే ఎక్కడున్న గొంగళి అక్కడే అన్నట్టు అలా ఉండిపోతారు. కాబట్టి ఈ విషయాన్ని కూడా మన పత్రిజీ గారు చెప్పడం జరిగింది. అలా అదే ఆధునిక ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఈ విషయాలు ఏం చెప్తారంటే వాళ్ళు స్పష్టంగా చెప్పేస్తారు. సో మనసు గురించి, ఈ సంకల్పాల గురించి, రామతా విజ్ఞానం, శైతి విజ్ఞానం ఇవన్నీ చెప్పేది అది. మనలో అనంతమైన శక్తి ఉంది, కానీ ఆ శక్తి మనం గుర్తించడం లేదు మానవుడు. ఇంకా మనం ఎప్పుడో పాతకాలపు పరిస్థితుల్లోనే ఉన్నామనే భావనలో ఉంటారు. అంటే మానవుడు సహజంగా తన శక్తిని 5-10% ఉపయోగించుకుంటాడు భూమి మీద. ఇంకా ఇందులో అనంతమైన శక్తి దాగి ఉంది. ఆ శక్తితో ఏమైనా చేయగలరు. ఆ విషయాన్ని మనం శైతి విజ్ఞానం ద్వారా కానీ రామతా విజ్ఞానాలు ఇవన్నీ కూడా వివరిస్తారు. అలాగే మనసు గురించి ఎక్కార్ట్ టోల్ అనే ఒక గ్రంథం రాశారు, అది కూడా నేను చదివాను. అంటే నేను ఇవే కాకుండా ఈ ఆధునిక గ్రంథాలు కూడా నేను చదవడం జరిగింది. సో ఎందుకు పత్రిజీ గారు చెప్పారంటే ఇవి చదవడం ద్వారా మనలో ఒక రకమైన ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. అంటే సనాతన ధర్మంలో చెప్పినటువంటి మూఢాచారాలు, మూర్ఖత్వ విషయాలు ఇవి చదవడం ద్వారా అవి తొలగిపోతాయి. అందుకోసం సారు న్యూ ఏజ్ స్పిరిచువాలిటీ, ఓల్డ్ ఏజ్ స్పిరిచువాలిటీ, న్యూ ఏజ్ స్పిరిచువాలిటీతో కలిపి మనకి ఈ పిఎస్ఎస్ఎం స్థాపించి కొన్ని 18 ఆదర్శ సూత్రాలు చెప్పడం జరిగింది. సో అలా మనము పత్రిజీ గారి యొక్క గొప్పతనాన్ని గుర్తించి వారి యొక్క ఏం చెప్పారు అన్న విషయాన్ని మనం పాటిస్తే మనం చాలా పురోగమనం చెందగలం. అలాగే పత్రిజీ గారు తాను అన్ని విషయాలు నేను చెప్పినవే కాదయ్యా, నేను కూడా అనేక మంది వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మీకు నేను చెప్తున్నాను. నా అనుభవము అలా అనేక మంది చెప్పినటువంటి అనుభవంతో మనం పిఎస్ఎస్ఎంలో ఈ సూత్రాలు నేను పెట్టానని కూడా చెప్పడం జరిగింది. దానికి పత్రిజీ గారు 4 ప్రమాణాలు చెప్తారు. ఏ విషయాన్నైనా మనం తెలుసుకోవాలంటే ప్రమాణం అంటే రూల్స్, అసలు ఏంటి, సూత్రాలు ఏమిటి, ఇలా 4 ప్రమాణాలు పత్రిజీ గారు చెప్పారు. మొట్టమొదటి దాన్ని శబ్ద ప్రమాణము అన్నారు. రెండవది ఉపమాన ప్రమాణం, మూడవది అనుమాన ప్రమాణం, 4వది ప్రత్యక్ష ప్రమాణము. అంటే శబ్ద ప్రమాణం అంటే ఒక యోగీశ్వరుడు, ఒక మహానుభావుడు చెప్పినటువంటి జ్ఞాన సంబంధమైన విషయాల్ని మనం వినాలి. ఇంతకుముందు చెప్పాను కదా, అందరికీ తెలుసుకోవాలి జ్ఞానం అని. అలా మనం ముందు వినాలి, విని అర్థం చేసుకోవాలి. వింటే సరిపోదు, వినేసి ఈ చెవిలో వినేసి ఆ చెవిలో పోతే ఉపయోగం లేదు. విన్న దాన్ని ఏం చేయాలి, మనం విచారణ చేసుకోవాలి, మన ఆత్మ విచారణ చేసుకోవాలి. ఇది చెప్పారు, ఇది కరెక్టా కాదని మనం ఆత్మ విచారణ చేసుకోవాలి.
అలా విచారణ చేసుకుంటే అది మనకు అర్థమవుతుంది. అర్థమైతే దాన్ని ఆచరిస్తారు. ఇది లెక్క. ముందు వినాలి, దాన్ని మళ్ళీ మననం చేసుకోవాలి, అంటే విచారణ చేసుకోవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, చివరికి ఏం చేయాలి, ఆచరించాలి. ఏదో చెప్పారు, విన్నాను, పత్రిక సార్ పుస్తకాలు చదవమన్నారు, నేను చదివేశాను, నాకు తెలిసిపోయిందంటే కుదరదు. నీకు తెలిసిపోతే కాదు కావాల్సింది, మనకి ఆ విధాన్ని మనం ఆచరణలో పెట్టుకోవాలి. ఆచరణలో పెట్టుకుంటేనే దాని యొక్క ఫలితాన్ని మనం పొందుతాం. ఆచరణలో పెట్టకుండా వినేస్తే నా జ్ఞానం వచ్చేస్తుంది అనుకుంటే అంతకు మించిన మూర్ఖత్వం లేదు. కాబట్టి శబ్ద ప్రమాణం ద్వారా మనం అందరి దగ్గర విషయాలు వినాలి. తర్వాత ఉపమాన ప్రమాణం అంటే ఏ మహానుభావుడైనా ఎవరైనా సరే ఒక విషయాన్ని చెప్పేటప్పుడు సూటిగా చెప్తే మాకు అర్థం కాదు. సూటిగా చెప్తే అర్థం కాదు. దానికి ఏదో ఒక ఉపమాన కథనో లేదా ఉపమానాన్ని జోడించి చెప్పారనుకోండి, అప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. అర్థమైందా? ఎవరైనా ఒక విషయాన్ని మామూలుగా చెప్తే అర్థం కాదు, ఇంకొక ఉపమానం ఏదో ఒక కథను జోడించి యోగ వాసిష్టం తీసుకుంటే అన్ని ఇలాగే ఉంటాయి ఉపమానం. అలా విద్యా ప్రకాశానందగిరి స్వామీజీ అని ఆయన ఉన్నారు. ఆయన భగవద్గీతను కూడా గీతామకరణం అన్నారు. అసలు చాలా అద్భుతమైన గ్రంథం. ఆయన కూడా ప్రతి విషయాన్ని ఒక ఉపమానంతో జోడించి చెప్తారు, అంటే ఒక కథతో జోడించి చెప్తారు. ఉదాహరణకు మీకు ఒక కథ చెప్తాను, మీకు అర్థం కోసం. ఇప్పుడు మనం పత్రిజీ గారు ఏమన్నారంటే, మనము 3 క్షేత్రాలు, అంటే కర్మ సిద్ధాంతానికి సంబంధించి 3 క్షేత్రాలు ఉన్నాయని చెప్తారు. ఒకటి వాక్క్షేత్రము, చేష్టాక్షేత్రము, భావనాక్షేత్రం అని కర్మ సిద్ధాంతానికి సంబంధించి చెప్తారు. సో దానికి సంబంధించిన పుస్తకం కూడా వాక్క్షేత్రం అనే పుస్తకం పత్రిజీ గారు రచించారు. ఈ కర్మలు ఎలా మనం చేస్తామనే దానికి ముందు భావనాక్షేత్రం గురించి చెప్తూ పత్రిజీ గారు ఏమన్నారంటే, భావనాక్షేత్రం అంటే మన మనసులో ఆలోచనలు, అంటే మనం ఇది చేయాలి అది చేయాలి అని మనం మనసులో ఊహించుకుంటాం. సో ముందు మనం మనసులో ఊహించుకున్న తర్వాత అది కార్యరూపం దాల్చాలి. అది కార్యరూపము నోటి ద్వారా మాట్లాడడం ద్వారా జరగచ్చు, లేకపోతే చేష్ట అంటే మన శరీరం ద్వారా ఆ పని అన్నా జరగాలి. అంటే ముందు ఆ పని జరగాలంటే, అంటే నోటితో మాట్లాడాలన్నా లేకపోతే చేతలతో చేయాలన్నా దానికి ముందు ఏం జరగాలి, మన మనసులో ఆలోచన అనేది ఒక రావాలి. ఆ ఆలోచన కార్యరూపం దాల్చాలి. ఒకవేళ ఆ ఆలోచన సపోజ్ ఒకరు మిమ్మల్ని ఎవరన్నా కొట్టారు, వాడి మీద విపరీతమైన కోపం వచ్చింది, కొట్టాలని కోపం వచ్చింది. సో మీ ఆలోచన కొట్టాలని కోపం వచ్చి కొట్టేస్తే అది కర్మ, వాడిని కొడితే అది కర్మ అవుతుంది. సో కొట్టాలని అనుకున్నావు కానీ కొట్టలేదు, వాడిని ఏమీ తిప్పలేదు, అప్పుడు అది కర్మ కాదు. ఇదండి పత్రిజీ గారు చెప్పిన సిద్ధాంతం. అంటే మన భావనామయ క్షేత్రంలో ఏదైనా ఒక ఆలోచన చేస్తే ఆ ఆలోచన క్రియారూపం దాలిస్తే, అంటే పనిగా మారితే, అంటే వాక్కు ద్వారా కానీ చేష్ట ద్వారా కానీ జరిగితే అది కర్మ. అలా జరగకపోతే అది కర్మ కాదు. అంటే మీరు భావనలో ఏమన్నా అనుకోండి, అది బయటకు రాకపోతే అది కర్మ కాదని చెప్పాడు. అలా భావనా క్షేత్రం గురించి. అలాగే చేష్టాక్షేత్రం గురించి చెబుతూ, అంటే చేష్టాక్షేత్రం అంటే మన చేతులతోనూ కాళ్ళతో చేసేది, అంటే ఎవరైనా కొట్టడమో తిట్టడమో కొట్టడమో తన్నడమో, తిట్టడం కొట్టడమో తన్నడమో, హింసించడమో, ఏదైనా జీవులను చంపడము, ఇవన్నీ కూడా కర్మలు, పాప కర్మలు. మరి ఈ కర్మలు మన చేతుల్లో లేదంటారు సార్, అది పరాధీనము అంటారు. ఎందుకంటే మన గత జన్మలో ఏం చేశామో దాన్ని బట్టి ప్రకృతి ద్వారానే మనకు ఈ జన్మలో కర్మలు చేస్తాము. అంటే మనం గత జన్మలో ఎవరన్నా కొట్టుంటే ఈ జన్మలో అది తీర్చుకోవాలనుకుంటే అది ప్రకృతి ద్వారానే జరగాలి. అంటే ప్రకృతి అధీనంలో ఉంటాయి మన కర్మలు. అంటే మన చేతులతో చేసే కర్మలు, కాళ్ళతో చేసే కర్మలు ప్రకృతి అధీనంలో ఉంటాయి. అందుకని పరాధీనము అన్నట్టు. అది మన చేతుల్లో లేదు. అంటే మన గత సంస్కారాలు ఎలా ఉంటే అలాగే మనం ప్రవర్తిస్తాం ఈ జన్మలో. అలా అది మన అధీనంలో ఉండదు. ఇక మూడవది వాక్క్షేత్రం. ఇదే మన అధీనంలో ఉండేది. అంటే మనం మాట్లాడే మాటలు, అంటే ఎవరినన్నా తిట్టినా, అవమానించినా, దూషించినా, ఇవి కూడా కర్మలే. ఇది మాత్రం మన అధీనంలో ఉంటుందని చెప్తారు సార్. చూసారా, భావనా క్షేత్రము, చేష్టా క్షేత్రము, అవి రెండు లేదు. మనం మాట్లాడే ద్వారానే ఎక్కువ కర్మలు చేస్తున్నాం. ఎందుకంటే పత్రిజీ గారు వచ్చి మాంసాహారం మానేయండి అన్నారు, జీవహింస చేయొద్దు అన్నారు. ఆల్మోస్ట్ ఆల్ పిరమిడ్ మాస్టర్స్ ఇప్పుడు ఆ మాంసాహారం తినడం లేదు, జీవహింసలు చేయటం లేదు, అర్థం చేసుకున్నారు. కానీ నోటి నదుపులో పెట్టుకోవాలి. ఇది మనకు తెలియకుండానే చాలా తక్కువగా మాట్లాడేస్తుంటాం.
అందుకని ఎప్పుడు మౌనంగా ఉండండి. మీరు ఒక బస్ ప్రయాణం చేస్తున్నారు, ఎక్కడికైనా వెళ్తున్నారు, ట్రైన్లో వెళ్తున్నారు, మాట్లాడకుండా కూర్చొని 5 నిమిషాలు 10 నిమిషాలు అరగంట కూర్చొని ధ్యానం చేయమని చెప్తారు. అప్పుడప్పుడు వారానికి ఒకసారి మౌనం వ్రతం చేయమంటారు. సో ఇది వాకుకు సంబంధించి పత్రిజీ గారు మనకు చెప్పింది. అంటే జీవన సూత్రాల్లో చెప్పాడు. యుక్త భాషణ అంటే మనం మాట్లాడే మాట ఎదుటి వారికైనా ఉపయోగం ఉండాలి, లేకపోతే మనకైనా ఉపయోగం ఉండాలి. అలాంటి మాటలు యుక్త భాషణ అంటారు. అంటే ఇప్పుడు మనం ఈ జ్ఞానాన్ని గురించి 10 మందికి ఎంతసేపు అయినా చెప్పచ్చు జ్ఞానాన్ని గురించి, ఎందుకంటే అది యుక్తమైన విషయం. అట్లా కాకుండా ఎవడో ఇరిగింటోడు పొరిగింటోడు గురించి అవతలకి అవాకులు చవాకులు చెప్పామనుకోండి, అది పాపకరం. సో అలాగా యుక్త భాషను మాట్లాడాలంటాడు. అలాగే నిర్భాషణ, అసలు మాట్లాడకుండా మౌనం వహించినట్టాడు. యుక్త భాషణ, మిత భాషణ అంటే మాట్లాడేది కూడా తక్కువగా మాట్లాడాలి, అవసరమైనంత వరకే మాట్లాడాలి. ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నప్పుడు స్పష్టంగా 2-3 మాటల్లో చెప్పండి. అంత ఒకేసారి పెద్ద గ్రంథంలాగా చెప్పాల్సిన అవసరం లేదండి. కాబట్టి యుక్త భాషణ, మిత భాషణ, నిర్భాషణ. నిర్భాషణ అంటే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండదు. ధ్యానంలో మనం చేస్తున్న పని. అలాగే ధ్యానంలోనే కాకుండా మిగతా సమయాల్లో కూడా మౌనంగా ఉండడం మంచిది. ఇది మన పత్రిజీ గారు చెప్పిన జీవన సూత్రాల్లో వాక్కు సంబంధించింది. సో ఈ వాక్కు మనకి ఎంత కర్మను తెచ్చిపెడుతుంది అనడానికి ఒక పురాణ కథ ఒకటి చెప్తానండి. ఏంటంటే ఒకసారి ఒక గొప్ప రాజు అనేక రాజ్యాలను దండెత్తి చాలా రాజ్యాన్ని స్వాధీనం చేసుకుని ఆ సంతోషాన్ని తన నగర ప్రజలకు పంచాలి అన్న ఉద్దేశంతో తన ఆ నగరానికి సమీపంలో ఉన్న ఒక అడవిలో ఒక గొప్ప విందు భోజనాన్ని ఏర్పాటు చేశారు. అంటే ప్రజలు ఎప్పుడూ భోంచేయనటువంటి పదార్థాలతో ఒక గొప్ప విందు భోజనాన్ని అడవి ప్రాంతంలో ఏర్పాటు చేశారు. అంటే నగర ప్రజలు అంటే చాలా మంది ఉంటారు కదా, అందుకోసం ఏర్పాటు చేశారు. సో ఈరోజు ఎవరు వంట చేసుకోవద్దండి, నేను ఇచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించండి, నేను సంతోషంగా ఉన్నాను, ఆ సంతోషాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను అని అన్నప్పుడు నగర ప్రజలంతా ఆ అడవి ప్రాంతానికి రావడం జరిగింది. గంగాళాలు చొప్పున భోజనాలు, పదార్థాలు, రకరకాల షడ్రుచులతో కూడినటువంటి పదార్థాలన్నీ తయారు చేశారు. అందరికీ వడ్డిస్తున్నారు, తృప్తిగా అందరూ భోజనం చేస్తున్నారు. ఇది జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఆ అడవిలో. అదేంటంటే వీళ్ళు అడవిలో ఇప్పుడు అన్నం వండేటప్పుడు ఓపెన్గానే కదా ఉంటారు, దాని మీద మూత ఏం పెట్టరు కదా, వండుతూ ఉంటారు. పైన ఒక గద్ద ఎక్కడో ఒక పాముని నోటగరుచుకుంది. అంటే గద్ద ఆహారం పాము కదా. సో ఆ గద్ద ఆ పాముని నోటగరుచుకొని అలా వెళ్తూ ఉంది వేరే చోటకి. కరెక్ట్గా ఇంకా గద్ద పాము నోటగరుచుకుంది అంటే పాము ఊరుకొని ఉండదు కదా, దానికి ప్రాణ భయం ఉంది కదా. ఆ ప్రాణ భయంతో ఆ గద్దను కాటేయాలని ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ ప్రయత్నంలో కరెక్ట్గా అది అలా పైకి వచ్చేటప్పుడు అది ఒక సందర్భంలో కాటేయాలని విషం చిమ్మింది. పాము విషమే కదా చెప్తుంది, వారతో చేసి విషం చెప్తారు. ఆ విషం వచ్చి కింద అన్నం వండుకున్నటువంటి పెద్ద గంగాళంలో పడిపోయింది ఆ విషం. సరే అది అయిపోయింది. ఈ విందు భోజనాలు జరుగుతున్నాయి. ఈ గంగాళం విషమయమైపోయింది, ఈ అన్నం అంతా విషమయమైపోయింది. ఆ అన్నాన్ని వడ్డించి అది తిన్న వాళ్ళందరూ చచ్చిపోయారు. ఆ విష ప్రభావం వల్ల ఆ తిన్న వాళ్ళందరూ చనిపోయారు. అప్పుడు అసలు అర్థం కాలేదు, గగ్గోలు పెట్టేశారు జనాలు. ఏంది ఇలా జరిగింది అని గగ్గోలు పెట్టారు. రాజుకి అర్థం కాలేదు ఏం జరిగిందో, ఎక్కడ చేసినా ఏమీ వాళ్ళకి అర్థం కాలేదు. సరే చాలా మంది చచ్చిపోయేటప్పటికి యమధర్మరాజుకి ఆశ్చర్యం వేసింది. అదేంటది, అంతమంది చనిపోవడం ఏంటి, ఇది ఇక్కడ ఏదో పెద్ద పాపం జరిగినట్టుంది అని తానే స్వయంగా భటులను తీసుకొని ఆ ప్రాంతానికి వచ్చి మారువేషంలో అడిగాడంట. ఏం జరిగిందంటే, అయ్యా మా రాజుగారు ఆయన రాజ్యాలు జయించాడనే సంతోషంలో మాకు భోజనాలు వడ్డిస్తున్నారు, మేము అందరం తింటున్నాం, అసలు ఏం జరిగిందో తెలియదు, వాళ్ళు మాత్రం చనిపోయారు, అర్థం కాలేదని అందరూ ఇలాగే చెప్పుకుంటూ పోతున్నారు. మహారాజుని అడిగినా ఆయన అదే సమాధానం చెప్పాడు. యమధర్మరాజుకి అర్థం కాలేదు. సరే ఇంకొకరు అట్లా ఆడుకుంటూ వస్తే ఒక ఆమె అడిగాడు, ఏమమ్మా ఏం జరిగింది అంటే ఒక్కొక్కరు విచారించుకుంటూ వస్తున్నాడు యమధర్మరాజు. ఏం జరిగింది, ఇంతమంది ఎందుకు చనిపోయారు నాకు. ఒక ఆమె నోరు మూసుకోకుండా, స్వామి మా రాజుగారు అన్ని రాజ్యాల్ని కొల్లగొట్టి
అది కూడా చాలలేదన్నట్టు ప్రజలకి ఈ విషాహారాన్ని చంపేసి మా మా ఆస్తులు కూడా స్వాధీనం చేసుకోవాలనే దురుద్దేశంతో ఈ పని చేశాడని చెప్పింది. అసలు ఆమె ఏమన్నా తెలిసి అది జరిగింది, ఆమెకి ఏమీ తెలియదు, కానీ అలా అనేసింది. అప్పుడు ఏం జరిగింది, ఈమె ఇలా చెప్తుంది అనేసి ఆయన యమధర్మరాజు కదా, ఆయన దివ్యనేత్రం ఉంటుంది, చూశాడు ఏం జరిగిందని. చూస్తే అప్పుడు స్పష్టంగా ఆ పాము గద్ద అది విషయం చెప్పడం దాంట్లో పాటు ఆయనకు తెలిసింది. అప్పుడు ఏం చేశాడంటే, సో ఇప్పుడు ఎవరిని ఈ ఇంతమంది చచ్చిపోయారు కదా, ఈ చంపిన పాపాన్ని ఎవరి ఖాతాలో వేయాలని యమధర్మరాజు ఒక్కొక్క ఆలోచించి అది తెలుసుకున్నాడు. ఇంకెక్కడ ఆలోచించాడు, రాజుది తప్ప కాదు, వంట వండిన వాళ్ళది తప్ప కాదు, అక్కడ ప్రజలది ఏమన్నా తప్ప కాదు, గద్దది తప్ప కాదు, ఎందుకంటే గద్దకి పాము ఆహారం, దాని ధర్మం అది నిర్వర్తిస్తుంది. పోయి పాముది తప్ప కాదు, అది ప్రాణభయంతో అలా చేసింది, దానికి తెలియదు కదా ఇట్లా దొరుకు. అప్పుడు ఆలోచించి యమధర్మరాజు ఆమె భటులతో ఆదేశించాడు, ఈ మొత్తం పాపం ఆ ఖాతాలో అయిందన్నాడు. చూసారండి, ఎందుకంటే అది జరిగింది ఏమి ఎవరు లేదు, ఎవరో ఒకరు దీనికి కర్తగా కావాలి. అప్పుడు యమధర్మరాజు తీర్పిందంటే ఇది ఆ ఖాతాలో అయింది అని చెప్పారు. అంటే ఇది ఒక కథ, ఇది అంటే దీని ద్వారా అర్థం ఏంటి, మనకి వాక్ ఇచ్చింది ఆ భగవంతుని నామాన్ని చూపించడానికో, యుక్తమైన మాటలు మాట్లాడడానికో, ఏదైనా యుక్తమైన విషయాలు చెప్పడానికి ఉపయోగించాల్సింది పోయి లేనిపోని మాటలు మాట్లాడితే ఎంత పాపం వస్తుందో అని చెప్పడానికి ఈ ఉపమానం. నాకు చెప్పాను కదండి ఉపమాన ప్రమాణం అని. అట్లా ఒక విషయం చెప్తే మామూలుగా చెప్తే అర్థం కాదు, ఇలా ఉపమాన ప్రమాణంతో చెప్తారు అన్నమాట. అది అట్లా శబ్ద ప్రమాణం, ఉపమానం, మళ్ళీ అనుమాన ప్రమాణం అన్నారు. అనుమాన ప్రమాణం అంటే కొన్ని విషయాలు ఏంటంటే నమ్మరు, అవును మీరు చెప్తున్నారు బాగానే ఉంది, ఎందుకంటే మన బుర్రలో పెరిగిపోయింది ఇలా ఉంటుంది అనే సీన్స్ అని మన మైండ్లో చిన్నప్పటి నుంచి ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు వచ్చి పత్రిక వచ్చి ఇలా చెప్పేస్తే ఎలా నమ్ముతారు? అందుకే అనుమాన ప్రమాణం అనేది కూడా ఉంటుంది. దాన్ని ఒక కథ ద్వారా చెప్పారు, అది కథ చాలా పెద్ద ఉంటుంది, అది అవసరం లేదు. సో అనుమానం అనేది కూడా ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఈ అనుమానం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ చెప్పిన వ్యక్తి ఎవరు? ఒక గొప్ప యోగేశ్వరుడు చెప్పాడు. యోగేశ్వరుడు అబద్ధం చెప్తాడా? ఒకవేళ అబద్ధం చెప్తే ఆయన యోగేశ్వరుడు కాగలరా? ఇది అర్థం చేసుకోవాలి. ఎంతోమంది మహాయోగులు, యోగేశ్వరులు, మహానుభావులు వాళ్ళు అంత స్థితికి వెళ్ళారంటే వాళ్ళు ఎలా వెళ్ళగలిగారు? వాళ్ళు అబద్ధం చెప్తే వెళ్ళగలరా? అబద్ధం అనేది తప్పు కదా, అది ప్రాపంచిక విషయం కదా. కాబట్టి ఎవరైనా సరే శిష్యులు గురువుని నమ్మాలి, అనుమానించకూడదు. గురువు ఏ మార్గంలో చెప్తే ఆ మార్గంలోకి వెళ్ళాలి, అనుమానం అనేది ఉండకూడదు. అలా అనుమాన ప్రమాణం కూడా ఒకటి పరిశీలించుకోవాలి. చివరి ప్రత్యక్ష ప్రమాణం. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత గురువు ఏం చెప్పాడు, మనకి ఏం చేయమన్నాడు, ఏం సాధన చేయమన్నాడు. ఇప్పుడు మన పత్రిజీ గారు మనకి ఏం చెప్పారు? ఆధ్యాత్మిక త్రిరత్నాలు బోధించాడు, అలాగే సేవ చేయమన్నారు. అవన్నీ మనం గురువు చెప్పారు కాబట్టి మనం ఆయన పట్ల విశ్వాసాన్ని ప్రకటించి మనం సాధన చేస్తే, అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం, సరైన ఆహారం తీసుకుంటూ సాధన చేయడం నిత్యం, అలాగే జ్ఞానవంతమైన పుస్తకాలు చదవడము, అలాగే సజ్జన సాంగత్యం, సత్యం తెలిసిన వారితో సాంగత్యం చేసి వారు చెప్పే విషయాలను వినడం, ఇలా చేసుకుంటూ పోతే ఒకనాటికి మనం లాభం పొందుతాం. ఆ ధ్యానం ద్వారా మనకు జ్ఞానం అనేది మనకు లాభంగా వస్తుంది. అలాగే మనకు ఇంకా ఎన్నో శక్తులు, సిద్ధులు, సూక్ష్మ శరీరాలు, థర్డ్ ఐస్ ఇవన్నీ కూడా వస్తుంటాయి మనకి. సో ఇవన్నీ కాదు, మనకు కావాల్సింది జ్ఞానం. ఆ జ్ఞానం వస్తేనే కదా జన్మరాహిత్య స్థితి మనం పొందగలం. సో కాబట్టి జ్ఞానం పొందగలం. అది జ్ఞానం పొంది ఏదైనా ఒక విషయం, అంటే మొదట్లోనే పూర్ణ జ్ఞానం రాదు, అలా ధ్యానం చేస్తుంటే రకరకాల అనుభవాలు తెలుస్తూ ఉంటాయి, అనుభవ జ్ఞానాలు వస్తుంటాయి. సో అనుభవ జ్ఞానం అనేది మనం సంపాదిస్తాము. ఆ సంపాదించిన అనుభవ జ్ఞానం వాస్తవమే కదా, ఎవరికి వాళ్ళు సంపాదించుకున్నదే కదా. కాబట్టి అనుభవ జ్ఞానమే అసలైన జ్ఞానము. శాస్త్ర జ్ఞానము 50% కరెక్ట్, 50% రాంగ్ అని అర్థం చేసుకోవాలని పత్రిజీ గారు అనుభవమే జ్ఞానం అనే విషయాన్ని మనకు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ జ్ఞానాన్ని సంపాదించాలంటే మనం పర్ఫెక్ట్గా క్రమం తప్పకుండా ప్రతినిత్యము ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, వీలైనప్పుడు సేవ అన్నప్పుడు అక్కడ ఒక మాట అన్నారు, తన్ మన్ ధన్ అన్నారు. అంటే డబ్బు ఉండేవాడు డబ్బులు
ఆత్మసేవ కార్యక్రమాలకు దానం చేయవచ్చు, లేదు ఆ కార్యక్రమాలకు శరీరాన్ని ఉపయోగించవచ్చు, అలాగే తమ వాక్కును ఉపయోగించి ఇట్లా జ్ఞానాన్ని పంచవచ్చు. ఇలా ఎవరికి తోచింది వాళ్ళు ఏ పనైనా ఆత్మసేవలు. అంటే ఆత్మసేవలు అంటే నేను జ్ఞానాన్ని పొందాను, మా గురువు గారు చెప్పారు, నేను ధ్యానం చేశాను, స్వాధ్యాయం చేశాను, సజ్జన సాంగత్యం చేశాను, సేవ చేశాను, నేను జ్ఞానాన్ని పొందాను. నేను పొందిన జ్ఞానాన్ని నేను 10 మందికి చెప్పాలి. అలా 10 మందికి చెప్పడమే ఆత్మసేవ. అది చెప్పడమే కాదు, చేసే ఆ కార్యక్రమాల్లో చేసే ఏ సేవలైనా దాని కిందకే వస్తాయి. కాకపోతే ఆత్మజ్ఞానాన్ని పంచితే మరొక 10 మంది జ్ఞానులుగా తయారవుతారు. అలా జ్ఞానులుగా తయారైనప్పుడు మనకు దానివల్ల కూడా ప్రయోజనం ఉంది. అదేంటంటే పత్రిజీ గారు చెప్తారు, తీర్థంకర గోత్ర బంధం అనే ఒక పదం వాడతారు పత్రిజీ గారు. తీర్థంకర గోత్ర బంధం అంటే ఏంటంటే, మామూలుగా ఎవరైనా ఇలా ధ్యానం చేసి పూర్ణ జ్ఞానాన్ని పొందితే వాళ్ళు జనాలోకంలో దాటి తపోలోకంకి వెళ్తారు. ధ్యానం చేసిన వాళ్ళు తపోలోకంకి వెళ్తారు. మహాకార్యాలు, ఈ భూమి మీద మహాకార్యాలు చేసి, అంటే ఉదాహరణకి మనం మహాత్మా గాంధీ అంటాం, మదర్ తెరిసా అంటాం, అంటే తమ కోసం కాకుండా నిరంతరము పరాయి వాళ్ళ కోసమే, లోక కళ్యాణం కోసమే సేవలు చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో దాన్ని మహాకార్యాలు అంటారు. అలా మహాకార్యాలు చేసేవాళ్ళు వెళ్ళే లోకం వచ్చి మహాలోకం చేరుతారు. అలా మహాలోకం చేరిన, ధ్యానం చేసి పూర్ణ జ్ఞానాన్ని పొంది సత్యలో పడతారు. తపోలోకం చేరిన మళ్ళా వాళ్ళకి అన్ని బంధాలు, అంటే జ్ఞానం రావాలంటే ఈ భూమి మీద ఉన్న బంధాలన్నింటినీ తెచ్చుకోవాలి. అంటే వివేకము, వైరాగ్యం అన్నీ జరగాలి. సో అప్పుడే వాళ్ళు ఆ జనాలోకం దాటి తపోలోకంకి వెళ్ళగలరు. అలా తపోలోకంకి వెళ్ళినా కూడా మళ్ళా వాళ్ళు ఈ భూమి మీద జన్మ తీసుకొని తనలాంటి వారిని, అంటే తన సంపాదించిన జ్ఞానాన్ని అనేక మందిని చేసి జ్ఞానులుగా చేస్తే అప్పుడు ఆ తీర్థంకర గోత్ర బంధం అనేది కూడా రిలీజ్ అయిపోతుంది, అంటే కట్ అయిపోతుంది. అప్పుడు వాళ్ళు సత్యలోకంలోకి పూర్ణాత్మగా వెళతారని ఇది పత్రిజీ గారు మనకు చెప్పినటువంటి సారాంశం అండి. నేను ధ్యానం చేసి నాకు తెలిసిన జ్ఞానాన్ని ఇలా చెప్పడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన పరమ గురువు పత్రిజీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.